నమస్తే అండి. మనం ఇప్పుడు ఉన్నాం వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్లో ఉన్నాము. ఇది వచ్చేటోడికి సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఖమ్మం దగ్గర ఈరోజే గొప్పగా ప్రారంభించబడినది. ఇది ఏదైతే ఉందో 5వ షోరూమ్ మనం ప్రారంభిస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ సికింద్రాబాద్ జనరల్ బజార్లో 10 years ఎబో నుంచి ఒక షోరూమ్ని మనం అండర్గ్రౌండ్లో ఒక షోరూమ్ని అయితే రన్నింగ్ చేసాము. ఇప్పుడు కొత్త కలెక్షన్స్ తోటి హెవీ మోడల్స్ తోటి సిల్వర్ అండ్ గోల్డ్ అంటే జర్మన్ సిల్వరు అండ్ అలాగే షీటెడ్ జ్యువెలరీ కలిపి మనం ఇక్కడ ఒక పెద్ద షోరూమ్ని మనం ప్రారంభిస్తున్నాం. ఇంత 5వ షోరూమ్ ప్రారంభించడానికి గల కారణం డిమాండింగ్. మా దగ్గర ఉన్న కస్టమర్లు రిపీటెడ్ అవటం కానీ వాళ్ళకి మా ప్రోడక్ట్లు కానీ లేదంటే మన డిజైన్స్ కానీ లేదంటే మేము ఇచ్చే ఒక షూరిటీ అండ్ క్లారిటీలో కానీ ఒక నమ్మకమైన ఒక కాన్సెప్ట్ వెళ్ళటం వల్ల చాలా చక్కగా ఈ ఐటమ్స్ అన్నిటిని డిజైనింగ్ చేయటం వల్ల ఈ డిమాండింగ్ ఏదైతే పెరిగిందో ఆ డిమాండింగ్కి తగ్గట్టుగా మేము ఇక్కడ ఈ స్టోర్ అన్నది ప్లాన్ చేసాము. ఇప్పుడు వరకు ఉన్న స్టోరుల్లో కేవలం 20 నుంచి 30 వరకే ఈ నక్లిస్ మోడల్స్, బ్యాంగిల్స్ వచ్చేటోడికి 100 to 200 మోడల్సే మెయింటైన్ చేసేవాళ్ళం. అలాంటిది ఒక్కసారిగా ఒక 500 మోడల్స్ నక్లిస్లు ప్లాన్ చేసాము, ఒక 500 మోడల్స్ బ్యాంగిల్స్ ప్లాన్ చేసాము, 1000+ ఇయర్ రింగ్స్ ప్లాన్ చేసాము. అన్నీ కూడా పూర్తిగా డిస్ప్లే చేసి మనం ఈ స్టోర్ని అయితే పెట్టాము. ఈ స్టోర్ అయితే కనుక మనకి ఈరోజు ఫిబ్రవరి 19న ఉజ్జయిని మహంకాళి టెంపుల్ గుడి వద్ద సినియేటర్ పూర్ణగారి చేతుల మీదుగా ప్రారంభించబడినది. వచ్చేస్తున్నారు కదా. ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర విపరీతమైనటువంటి బంగారం వెండి ధరలు పెరిగిన క్రమంలో బంగారం వెండి ధరలు ఆ స్థాయిలో ఉన్నటువంటి దాన్ని కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాల వారు బంగారం వెండి లాగా దీర్ఘకాలం మన్నిక కలిగి ఉండేటువంటి విధానాన్ని ఈ షాప్ వారు కనిపెట్టడం, ఆ రకంగా ఆభరణాలు తయారు చేసి ఇవ్వడం. అంటే బయట 1 లక్ష రూపాయలు ఖరీదు చేసేటువంటి వస్తువును సేమ్ డిజైన్తో 20-25 వేలలో తయారు చేసి ఇస్తూ ఉన్నారు. దాన్ని మళ్ళీ
మార్చుకున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ధరల ప్రకారంగా మళ్ళీ ఒక 10% వాటికి మారకం కూడా ఇస్తా ఉన్నాం. ఇది చాలా గొప్ప విధానం. బహుశా నాకు తెలిసి నేను ఈ వృత్తిలో ఉన్నవాడిని ఎక్కడ కూడా వినలేదు, చూడలేదు. ఏమాత్రం బంగారు నగలకు వెండి నగలకు తీసుకొని ఈ వస్తువులను చూస్తూ ఉంటే ఖచ్చితంగా త్రినాథ్ గారికి నేను ఒకటే సలహా చెప్పిన, విశ్వసనీయత. మీ దగ్గరికి వచ్చినటువంటి కస్టమర్ రేపు మార్చుకున్నా లేదా దానికి మళ్ళీ అమ్ముకున్నా మీరు చెప్పినటువంటి ప్రకారంగా మార్పిడి జరగాలనేటువంటి సూచన చేసిన. హైదరాబాదులో అంటే సికింద్రాబాద్లో ఈరోజు ప్రారంభించినటువంటి షాపు 5వ షాపు. గతంలో వారు రాజమండ్రిలో ఆ చుట్టుపక్కల 4 షాపులు ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ సికింద్రాబాద్ వరకు రావడం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ సాటిస్ఫై అయ్యింది కాబట్టి, ఆదరిస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రారంభించారు. కాబట్టి ఈ షాపు ఇవాళ మహమ్మద్ అలీ గారు, నేను ఇంకా ఇద్దరు ప్రముఖులు షాపును సందర్శించడం, దీంట్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. వారు దినదిన ప్రవర్ధమానం కావాలి. కస్టమర్స్ ఎక్కడున్న వాళ్ళైనా కూడా ఈ వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ షాపును దర్శించే విధంగా వారి సేవలు ఉండాలని ఆశిస్తారు.
ఈరోజు మనం సికింద్రాబాద్ బ్రాంచ్లో ఉన్నాం. ఇది 5వ బ్రాంచు. చాలా ఘనంగా మన పూర్ణ మేడం గారి చేత ప్రారంభించబడినది. ఇది 5వ స్టోరు రావడానికి కారణం ఏంటయ్యానంటే ఖచ్చితంగా డిమాండ్. మనం ఈ ఫీల్డ్లో వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్లో 20 ఇయర్స్ నుంచి మేము ఎన్నో రకాల మిషనరీలతోటి, ఎన్నో రకాల టెక్నాలజీలతోటి అండ్ మా మైండ్ సెట్ తోటి, ఎందుకనంటే మేము ప్రాపర్ కంసాల్ అంటే విశ్వబ్రాహ్మణులం. మా పుట్టక ఏదైతే ఉందో మేము గోల్డ్ స్మిత్లోనే ఉన్నాం. మా తాతలైనా మా తండ్రులైనా మేమంతా కూడా దీనిలోనే 916 కాకుండా తక్కువ బడ్జెట్లో తయారు చేసే ఒక కాన్సెప్ట్ కావాలి ఖచ్చితంగా అని చెప్పి 20 ఇయర్స్లోనే అంటే 2003లో స్టార్ట్ అయిన ఈ యొక్క ప్రయాణం ఇంచుమించుగా ఫస్ట్ స్టార్టింగ్లో బ్యాంగిల్స్ మాత్రమే మేము దీనిలో స్టార్ట్ చేసాం. ఆ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అయినాయి. ఏ రకంగా అంటే 4 బ్యాంగిల్స్ 5 గ్రామ్స్ వెయిట్లో తయారు చేయటం వల్ల ఒక 50 గ్రాముల గాజులు మనం కేవలం 5 గ్రాముల్లోనే తయారు చేయటం వల్ల అది చాలా పబ్లిక్కి చాలా యూజ్ అయింది. ఎందుకు అనంటే ఏ ఐటమ్స్ చూసుకున్నా సరే ఖచ్చితంగా పక్కన వాళ్ళకి ఈ గోల్డ్ ఐటమ్స్ని చూపించుకోవటమే డిగ్నిటీ. అందానికి మనం 20% 30% ఇస్తే మిగతా 70% కూడా మన డిగ్నిటీని మన రేంజ్ని చూపించుకునే అవకాశం ఎక్కువ ఇవ్వాలి. ఆ ఐటమ్ని మనం దీనిలో తక్కువ తూకంలో తయారు చేయటం వల్ల ప్రతి కస్టమరు దీన్ని యూజ్ చేయటం మొదలుపెట్టారు. వాళ్ళకి అలాంటి ఐటమ్ ఏదైతే ఉందో నెంబర్ 1 క్వాలిటీ అంటే ఏంటనంటే కంప్లైంట్స్ అన్నది చాలా 0% కంప్లైంట్స్ తోటి మేము ఇన్ని సంవత్సరాలు రన్నింగ్లో డిమాండ్ పెరిగింది. ఈ స్టాక్ ఏదైతే ఉందో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మా స్టోర్స్ మేము పెంచుకుంటూ ఇది 5వ స్టోర్ చేస్తున్నాం. ఇంకా స్టోర్స్ ఇంకా పెంచే ఉద్దేశం కూడా ఉంది. ఎందుకు అనంటే ఒక్కళ్ళతో మొదలయ్యి 10 lakhs ఏవో మా కస్టమర్లు అన్నది మాకు ఇంత రన్నింగ్ అన్నది ఏర్పడింది. కాబట్టి ఈ డిమాండ్ తోటే ఇంత పెద్ద స్టోర్ అన్నది మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. పాత స్టోర్లు ఏవైతే ఉన్నాయో అన్ని స్టోర్లోనూ కూడా మినిమం 50% మోడల్స్ మాత్రమే ఉండేది, 50 to 60%. కానీ ఇక్కడ ఈ స్టోర్ ప్రత్యేకించి 500 అబోవ్ మోడల్స్ని మనం డిస్ప్లే చేయటం అన్నది చేసినామన్నమాట. అంటే కస్టమర్లకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వటం. ఏదైతే చూస్తున్నారో ఏదైతే కార్పొరేట్ కంపెనీల్లో ఉంటున్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మోడల్స్ వాటిల్నే మనం ఇక్కడ డిస్ప్లే చేసాము. అంతేకాకుండా వాళ్ళకి నచ్చిన మోడల్ ఏదైనా కానివ్వండి, ఎలాంటి కంపెనీలోనో ఎలాంటి కార్పొరేట్ కంపెనీల్లోనో లేదా గూగుల్లోనో వాళ్ళు వాడుతున్న 916 ఎలాంటి మోడల్ అయినా 100 గ్రామ్ అయ్యే మోడల్ని మనం ఖాళీ 20-25 గ్రామ్స్లోనే మేకింగ్ చేయడం అన్నది చేస్తున్నాం. అలాగా సార్ కస్టమర్లకి ఆఫర్ ఇచ్చేది ఎందుకు అనంటే మాల్స్ లాంటి వాళ్ళు కార్పొరేట్ కంపెనీ లాంటి వాళ్ళు వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవ్వాలి. మేము యాజ్ ఎ వర్కర్స్ ఈ వర్కర్ రేంజ్ నుంచి మేము ఈ స్టోర్ని రన్ చేస్తున్నాం. మేము ఎంతసేపటికి కస్టమర్కి ఈ ఐటెం నచ్చాలన్న తాపత్రయంతో అంటే ఆ ఇంట్రెస్ట్ తోటి ఈ ఐటెం తయారు చేస్తాం. ఓకే ఇలా ఉంటే ఇది సెట్ అవుతుంది, ఇంత బ్రాడ్ ఉంటే వీళ్ళకి సూటబుల్ అవుతుంది, ఈ కలర్ స్టోన్ వేస్తే ఖచ్చితంగా ఇది నప్పుతుంది అని చెప్పి ప్రతి ఐటెంని కూడా ఒక వర్కర్స్ మేము కాబట్టి దాని మీద మంచి ఆలోచన చేసి డిజైనింగ్ చేస్తున్నాం. అండ్ బెస్ట్ ఏదైతే ఉంటుందో మేము బెస్ట్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టే మా కస్టమర్లు అన్నది ఫ్లోటింగ్ పెరుగుతూ ఇవాళ రోజున ఇక్కడ దాకా రావడం జరిగింది. ఖచ్చితంగా అదే చెప్తున్నాం మేడం. స్పెషల్ ఆఫర్స్ అని అంటే ఇప్పుడు వరకు స్టోర్స్లో ఏ అయితే ఉన్నాయో అన్ని స్టోర్ల్లోనూ 30, 50, 60 వరకే మోడల్స్ ఉండేది. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్ అంటే 100, 500 అబోవ్ మోడల్స్ని డిస్ప్లే చేసాం. ఇప్పుడు వరకు ఏంటనంటే ఈ కాపర్ బేస్ గోల్డ్ జ్యువెలరీలో అంత డిస్ప్లే అన్నది అవకాశం ఉండేది కాదు. ఎందుకనంటే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండేది. మేము స్టాక్ తయారు చేయడానికి కూడా మాకు టైం సరిపోయేది కాదు, అంత ఫ్లోటింగ్ ఉండేది. ఇండియా వేజ్గా మేము మొత్తం అంతా కూడా సప్లై చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా అండి. ఏదైతే జర్మన్ సిల్వర్ ఉందో జర్మన్ సిల్వర్ అన్నది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, రెగ్యులర్గా అంతా మార్కెట్లో దొరికే ఐటమే. కాకపోతే దానిలో కూడా సమ్ ప్లేటింగ్ అన్నది ఉంటుంది.
అండ్ అలాగే క్వాలిటీ అన్నది ఉంటుంది. ఏ రకంగానంటే జర్మన్ సిల్వర్ అన్నది జర్మన్లో తయారయ్యే ఒక మెటీరియల్. ఆ మెటీరియల్ 1 కిలో వచ్చి 10,000 రూపీస్ పడుతుంది. దానిలో 1 కిలో కాపర్ కలిపామే అనుకోండి 2 కిలో 1100కే వస్తుంది, 11,000కే వస్తుంది. అంటే కిలో రేటు 5,500కే పడిపోతుంది. మార్కెట్లో ఆ రకంగా క్వాలిటీ మిక్సింగ్ చేసే విధానం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ ఏదైతే ఉందో 100% సిల్వర్ని కూడా జర్మన్ సిల్వర్ని కూడా మెయింటైన్ చేస్తూ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి కావాలి అనుకుంటే కనుక మేము మిక్సింగ్ చేసి కూడా స్టాక్ అన్నది ఇస్తున్నాము. ఈ జర్మన్ సిల్వర్ అన్నది అన్ని రకాల పూజా ఐటమ్స్ దొరుకుతాయి. ఇవే కాకుండా మన దగ్గర వెండి కట్టుబట్టీలు, ఇండియాలోనే ద బెస్ట్ వెండి కట్టుబట్టీలు అన్నది వెంకటరమణ కట్టుగాజులు జ్యువెలరీ మాత్రమే లాంచింగ్ చేసింది. ఇండియాలో ఇంకెక్కడా దొరకదు వెండి కట్టుబట్టీలు. వెండి కట్టుబట్టీలు కాన్సెప్ట్ ఏంటనంటే వెండి పట్టీలు ఏమైనా కొనండి, మీరు 1 ఇయర్ 6 మంత్స్కో అవి బ్లాక్ అవుతూనే ఉంటాయి. ఖాళీ ఫినిషింగ్ చేస్తారు, అది వైట్నెస్ వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేటోడికి ఇది ప్యూర్ 916 ప్యూర్ 999 మనం సిల్వర్ పెడుతున్నాం. వెండి పట్టీలు చేయాలన్నా మిక్సింగ్ చేయాలి, కానీ ఇలాంటి మిక్సింగ్ ఏమీ లేకుండా ప్యూర్ 999 ఏదైతే అక్కడ షీటెడ్ ఇస్తున్నామో వెండి పట్టీల మీద ఇవి షీటెడ్ పట్టీలు బ్రైట్నెస్ ఎక్కువ ఉండి అవి గ్రాము 80 రూపీస్ అయితే ఇది గ్రాము 20 రూపీస్లోనే తయారు చేయడం జరిగింది. అంటే 10,000 రూపాయల్లో తయారయ్యే పట్టీలు ఏవైతే ఉన్నాయో కేవలం 2,000 3,000 రూపాయల్లో ఉన్నాయి. ఇక్కడ దొరికేస్తే ఆల్ మోడల్స్ వాటిల్లో కూడా మినిమం 2,000 మోడల్స్ దాకా డిస్ప్లే టచ్ చేయడం జరిగింది. మీకు 10,000 రూపాయల పట్టీలు అంటే దాని యొక్క మజూరీయే అంటే తయారీ ఛార్జెసే 2,000 నుంచి 3,000 వరకు ఉండే అవకాశం ఉంది. అలాంటి 2,000 3,000 రూపాయల రేట్లోనే ఈ ఐటెం మొత్తం తయారు చేస్తున్నాము. దానిలో కూడా 20% సిల్వర్ ఏదైతే ఉందో రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 20% మళ్ళా ఎప్పుడు రిటర్న్ ఇచ్చిన ఐటెంకి మనకి క్యాష్ రిటర్న్ ఇచ్చేయటం అన్నది జరుగుతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకనంటే దీని డిమాండ్ ఉంది. సో కాకుంటే ఇది అందరు వర్కర్లతోటి అయ్యే పని కాదు. ఈ వర్కర్స్ ఇది ఏదైతే ఉందో మేము తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఒక్కొక్క స్టోర్ లాంచింగ్ చేయడానికి ఇంత టైం పడుతుంది. అండ్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి స్టోర్ల కంటే మెయిన్ ఆన్లైన్ ఎక్కువ జరిగిపోతుంది. మిగతా స్టోర్ల్లో క్లౌడ్ ఎక్కువ ఉండటం వల్ల స్టాక్ని సప్లై చేయటం అన్నది టైం పడుతూ ఉంది. కాబట్టి ఈ స్టోర్ కూడా ఇంత టైం పట్టింది. లేకుంటే మాకున్న ఈ కస్టమర్ ఫ్లోటింగ్కి మేము ఎప్పుడో స్టార్ట్ చేసేవాళ్ళం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అంటే శ్రీనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. 5 అంటే నాకు వెరీ వెరీ లక్కీ నంబర్ నిజంగా చెప్పాలంటే. సో 5th స్టోర్లో నేను ఇక్కడ రావడం అండ్ నిజంగా వెంకటరమణ జ్యువెలర్స్ గురించి నేను ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడే నాకు ఆ వీడియో బయట పంపించినప్పుడే it was very interesting and andarki it is not possible to buy like anni okay every brides wants to wear good collections kada kani andarki adi teesukovam koncham kashtam. It's not everyone is not possible. So okay వాళ్ళకి ఒక బడ్జెట్ ఉంటుంది. సో వాళ్ళ బడ్జెట్లో దే క్యాన్ డిజైన్ బ్రైడల్కి ఏ కలెక్షన్స్ కావాలో ఆ స్టైల్లో ఒక మంచి డిజైన్తో అండ్ గోల్డ్తో చేయడమే ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ దే స్టార్టెడ్ విత్ బ్యాంగిల్స్ and for me bangles ante chaala ishtam and thank you sir and wishing more success. అండ్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను యాక్చువల్లీ ఆంటీని చూసుకునే ఉన్నా. ఎందుకంటే ఆంటీ చూసుకునే ఎన్ని కలెక్షన్స్ నుంచి చూడండి, ఎస్పెషలీ ఆంటీ ఇయర్ రింగ్ ఎంత బాగుంది చూడండి. నేను ఎక్కడ చూడలేదు నిజంగా. ఈవెన్ ఇఫ్ ఐ గో టు బిగ్ బ్రాండ్స్ ఆల్సో ఐ హ్యావ్ టు సే ఇలా ఒక ఇయర్ రింగ్ నేను చూడలేదండి. సో ప్రిటీ అండ్ హర్ బ్యాంగిల్స్ ఆర్ సో ప్రిటీ. చాలా బాగుంది ఆంటీ. ఇట్ వాస్ వెరీ నైస్. యాక్చువల్లీ నాకు ఈ గ్రీన్ నచ్చింది చాలా. I always go for style aunty. It is not about gold, silver or diamonds. ఒక ట్రెండ్లో ఒక డిజైన్ అంతే. సో ఆ స్టైల్ ఏది నచ్చిందో అది దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇప్పుడు భీమా మూవీలో నేను ఐ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ రోల్. సో మై నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇస్ భీమా. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు సే బిగ్ థ్యాంక్స్ టు సార్. ఎందుకంటే డైరెక్టర్ సార్ వచ్చి నేను ఫస్ట్ చేయలేదని అనుకున్నా, కానీ బికాజ్ ఆఫ్టర్ మై డెలివరీ ఆబ్వియస్లీ బికాజ్
అందరికీ తెలుసు ఆఫ్టర్ డెలివరీ ఎవ్రీ గర్ల్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దియర్ బాడీ. సో బట్ కానీ నాకు చాలా చాలా హ్యాపీ అంటే ఎప్పుడు ఆంధ్ర వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశాను. బికాజ్ యూజువల్లీ ఇక్కడ హీరోయిన్స్ అంటే 0 సైజ్లో ఉన్నా, కానీ నేను ఫస్ట్లోంచి యునో ఐఎమ్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం ఈ సైజులో ఉన్నా, కానీ ఎవరు ఏం చెప్పట్లేదు. ఎవ్రీ వన్ లైక్స్ మై హౌ ఐ యామ్. దే లైక్స్ ఎస్పెషలీ నేను డీ చేసినప్పుడు దే లైక్స్ మై చీక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అందరికీ చాలా థ్యాంక్స్. నిజంగా చెప్పాలంటే ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవును నేను కొంచెం కూడా అనుకోవట్లేదు. శేఖర్ మాస్టర్కి చాలా థ్యాంక్స్ అండ్ మహేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. బికాస్ మహేష్ సార్ ఇది సెకండ్ సాంగ్ అండ్ ఇట్ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ అందరికీ ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఈ సాంగ్ ఎంత హిట్టో అలాగే సికింద్రాబాద్లో ఈ షాప్ కూడా అంత హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మనం అనుకున్నాం కదండి, సేమ్ ఇదే మోడల్ ఉంది. దీనిలో కావాలనుకుంటే సైజు పెద్ద చేయొచ్చు, చిన్న చేయొచ్చు, బ్రాడ్ ఎలా కావాలనుకుంటే అలా తయారు చేసుకోవచ్చు. అక్కడ తయారు చేసుకునే విధానం ఒక 916లోనే ఉండేది. అలాంటి 916లో ఉన్న అవకాశాన్ని మనం ఈ షీటెడ్ జ్యువెలరీలో తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు కొంతమందికి ఒక మోడల్ నచ్చుతుంది, అది ఆ పెద్ద సైజులో వచ్చింది కూడా చిన్న సైజు కావాలంటే చేసుకోవచ్చు. ఆ చిన్న సైజు ఉన్నది పెద్దది కావాలంటే పెద్ద సైజులో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ తయారైన మేకింగ్ ఏదైతే ఉందో కేవలం 916లో మాత్రమే జరుగుతుందండి. వేరే ఎటువంటి వేరే అదర్ మెటీరియల్స్ రేట్లలోనూ కూడా మన ఆర్డర్ ప్రకారం మోడల్ తయారయ్యే అవకాశం 99% లేదు. అండ్ ఈ ఐటమ్ని తయారు చేయడంలోనూ ఆ గోల్డ్ ఐటమ్ ఏ రకంగా తయారు చేస్తామో అలాగే ఈ ఐటమ్ను కూడా సేమ్ అదే రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి ఆ పించింగ్ అంటే ఆ బింకమ్ ఐటమ్ అనమాట. మనకి హ్యాండ్ పడినప్పుడు బింకమ్ వస్తుంది, కంఠశాల వేయినప్పుడు ఆ ఫినిషింగ్ అన్నది హ్యాండ్ మీడ్తోనే తయారవుతుంది, హ్యాండ్ తోటే ఆ ఫినిషింగ్ వస్తుంది. మిగతా ఐటమ్స్ ఏదైనా అదర్ మెటీరియల్స్ ఉన్నాయనుకోండి అవి ఖాళీ మిషనరీతో తయారు చేస్తారు కాబట్టి ఆ డెప్త్ అంటే ఆ యొక్క ఫైన్ అన్నది ఉండదన్నమాట, దొరకదు. ఆ ఫైన్ అన్నది దొరకాలి అని అంటే అది హ్యాండ్ పడాలి అని అంటే అది 916లో అవుతుంది. అండ్ సెకండ్ మేము లాంచ్ చేసిన షీటెడ్ జ్యువెలరీలో మాత్రమే తయారవుతాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.